హలో అందరికీ నమస్తే. వినాయక చరిత్ర గురించి తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ కథ వినాయకుడు శివపార్వతుల అనుగ్రహంతో ఎలా జన్మించాడు, ఆయనకు గజాననుడు అనే పేరు ఎలా వచ్చిందో వివరిస్తుంది. శివుడు లోక సంక్షేమం కోసమై ఎప్పుడూ తపస్సులో ఉండేవాడు. ఆ సమయంలో పార్వతీదేవికి తన ఏకాంతాన్ని, భద్రతను చూసుకునేందుకు, తన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేందుకు ఒక పుత్రుడు అవసరం ఏర్పడింది. పార్వతీదేవి తన దేహపు మట్టిని, నలుగుపిండి, పసుపును ఉపయోగించి ఆ శక్తి ద్వారా ఒక రూపాన్ని తయారు చేసి ప్రాణం పోసింది. ఆ విధంగానే వినాయకుడు జన్మించాడు. పార్వతీదేవి ఆ బాలకుడిని ద్వారా పాలకుడిగా నియమించి, నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరిని లోనికి అనుమతించవద్దు అని కఠినంగా ఆజ్ఞాపించింది. వినాయకుడు కాపలా కాస్తుండగా పరమేశ్వరుడు లోపలికి రావడానికి ప్రయత్నించాడు. వినాయకుడు పార్వతీదేవి ఆజ్ఞ మేరకు పరమేశ్వరుడిని లోపలికి రావడానికి అనుమతించలేదు. శివుడు తనని లోపలికి అనుమతించలేదు కాబట్టి శివుడు తనని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న ఆ బాలుడిపై కోపం తెచ్చుకుంటాడు. ఆ బాలుడు తన పుత్రుడే అన్న విషయం తెలియక శివుడు మరియు ఆయన అనుచరులైన ప్రథమ గణాలకు మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. వినాయకుడు అపారమైన శక్తిని ప్రదర్శించిన చివరకు పరమశివుడు తన త్రిశూలంతో వినాయకుడి శిరస్సును ఖండించారు. పార్వతీదేవి లోపల నుండి వచ్చి తన పుత్రుడు మరణించడం చూసి తీవ్ర దుఃఖంతో బాధపడింది. కోపంతో, దుఃఖంతో ఉన్న పార్వతీదేవి తన సృష్టిలో అపారమైన శక్తిని ఉపయోగించి లోకాన్ని నాశనం చేయాలని సంకల్పించుకుంది. దేవతలందరూ భయపడి శివుడిని, పార్వతీదేవిని శాంతింపచేయవలసిందిగా వేడుకుంటారు. పార్వతీదేవి యొక్క ఆవేదనను చూసిన శివుడు శాంతింపచేయడానికి, ఆమె పుత్రుడిని బ్రతికించడానికి ఒక వరాన్ని ఇచ్చారు. శివుడు తన గణాలను పిలిచి ఉత్తర దిశలో ఎదురుగా కనిపించే మొదటి జీవి తీసుకురావాలని ఆజ్ఞాపిస్తారు. ప్రమద గణాలు ఉత్తర దిశలో ప్రయాణించి ఐరావతం యొక్క ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆయన తలను వినాయకుడి మొండానికి అమర్పించి దివ్య శక్తితో ప్రాణం పోశాడు శివుడు. ఆ విధంగా ఏనుగు ముఖం కలవాడు జన్మించాడు. శివుడు వినాయకుడిని తన సమస్త గణాలకు అధిపతిగా నియమించారు. అందుకే ఆయనను గణపతి అని పిలుస్తారు. శివుడు మరియు పార్వతీదేవి వినాయకుడికి అనేక వరాలు ఇచ్చారు. అందుకే ప్రథమ పూజ, ఏదైనా శుభకార్యం పూజ ప్రారంభించేటప్పుడు మొదట వినాయకుడిని పూజించాలి అని వరం ఇచ్చారు. ఆయన పూజించకుండా ఏ పని తలపెట్టినా ఆ పనిలో విఘ్నాలు, ఆటంకాలు కలుగుతాయని వరమిచ్చారు. ఈ వరం కారణంగానే వినాయకుడు, విఘ్నేశ్వరుడు, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.